ఫ్రెండ్స్ వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ క్లాస్లో బ్లడ్ గ్రూప్స్ టాపిక్ చూసాం. ఫ్రెండ్స్ ఈరోజు బ్లడ్లో ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి, బ్లడ్ సెల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ముందుగా బ్లడ్ అంటే రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. ఫ్రెండ్స్ బ్లడ్ కలర్ వచ్చేసి మనకి జనరల్గా బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. బ్లడ్లో మనకి ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ గనక ఎక్కువైతే నలుపు రంగుకి మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ బ్లడ్ కలర్ అనేది ఆక్సిజన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ బ్లడ్ అనేది మనకి సాధారణంగా బ్లడ్లో మనకి ప్లాస్మా మరియు రక్త కణాలు రెండు ఉంటాయి. ఫ్రెండ్స్ ప్లాస్మా బ్లడ్లో 55% ఉంటే రక్త కణాలు 45% ఉంటాయి. ఫ్రెండ్స్ బ్లడ్ వాల్యూమ్ మొత్తంలో ప్లాస్మా 55% ఉంటే రక్త కణాలు 45% ఉంటాయి. ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పరీక్షణాళికను కనుక తీసుకొని దీంట్లో బ్లడ్ని కనుక తీసుకుంటే ఒక 30 minutes సెంట్రిఫ్యూజ్ చేసి కనుక వదిలేస్తే దీని అడుగు భాగంలో మట్టిలాగా పేరుకొని మనకి రక్త కణాలు కనిపిస్తాయి. ఈ పైన తేలే పార్ట్ని మనం ప్లాస్మా అంటాం. ఫ్రెండ్స్ అదే ఒకవేళ రక్తం గడ్డ కట్టిన తర్వాత పైన తేలే ద్రవాన్ని సీరం అంటాం. ఫ్రెండ్స్ రక్తం గడ్డ కట్టక ముందు పైన తేలే ద్రవాన్ని ప్లాస్మా అంటే గడ్డ కట్టిన తర్వాత పైన తేలే ద్రవాన్ని సీరం అంటాం. ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లాస్మా గురించి కనుక చూసినట్లయితే ప్లాస్మాలో మనకి 92% వాటర్ ఉంటుంది. ఫ్రెండ్స్ 92% వాటర్ అంటే 8% కర్బన అకర్బన పదార్థాలు ఉంటాయి. వాటర్ అంటే 8% కర్బన అకర్బన పదార్థాలు మనకి ప్లాస్మాలో ఉంటాయి. ఫ్రెండ్స్ కర్బన పదార్థాలు వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇంకా కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఫ్రెండ్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్లో మనకి 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ బ్లడ్లో 5 రకాల ప్రోటీన్స్ మెయిన్గా కనిపిస్తాయి. అవేంటంటే ఆల్బ్యూమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్, ఇంకా హెపారిన్. ప్లాస్మాలో మనకి 5 రకాల ప్రోటీన్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఆల్బ్యూమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ మరియు హెపారిన్. వీటిలో ఈ ఆల్బ్యూమిన్, గ్లోబ్యులిన్ ఏం చేస్తాయంటే ద్రవాభిసరణలో హెల్ప్ చేస్తాయి. ఫ్రెండ్స్ ద్రవాభిసరణకి హెల్ప్ చేసి రక్తము సులువుగా ప్రవహించడానికి హెల్ప్ చేస్తాయి ఈ ఆల్బ్యూమిన్, గ్లోబ్యులిన్. ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ ఇవి రెండు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. ఫ్రెండ్స్ రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. హెపారిన్ వచ్చి రక్తం గడ్డ కట్టకుండా చేయడానికి తోడ్పడుతుంది. ఫ్రెండ్స్ ఆల్బుమిన్, గ్లోబ్యులిన్లు రక్తం సులువుగా ప్రవహించేటట్లు చేయడానికి ఉపయోగపడితే ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్లు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. హెపారిన్ రక్తం గడ్డ కట్టకుండా చేయడానికి తోడ్పడుతుంది. అకర్బన పదార్థాలు ఏముంటాయంటే సోడియం, పొటాషియం,
మెగ్నీషియం, కాల్షియం. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వీటికి సంబంధించిన క్లోరైడ్లు, సల్ఫేట్లు, ఫాస్ఫేట్స్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్లోరైడ్స్, సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్, కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఉంటాయి. అంటే సోడియంకి సంబంధించిన సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం ఫాస్ఫేట్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, ఇలా వీటన్నిటికి సంబంధించిన ఈ మూలకాలన్నీ ఉంటాయి. వీటిలో ఎక్కువగా రక్తంలో ఎక్కువగా ఉండే అకర్బన పదార్థం ఏది అంటే మాత్రం సోడియంకి సంబంధించిన క్లోరైడ్, సల్ఫేట్, కార్బోనేట్, బైకార్బోనేట్ వీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి మనకి రక్తంలోని ప్లాస్మాలో మనకు కనిపించే కంటెంట్స్ ఫ్రెండ్స్. ఇకపోతే రక్త కణాలు. రక్త కణాలు మనకి రక్తంలో 45% రక్త కణాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనకి రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా ఎరిథ్రోసైట్స్, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు అనే మూడు రకాల రక్త కణాలు మనకి రక్తంలో కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఎర్ర రక్త కణాల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎర్ర రక్త కణాలు లేదా ఎరిథ్రోసైట్స్ ఎరిథ్రోసైట్స్ మనకి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే మెయిన్గా బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతాయి ఫ్రెండ్స్. రెడ్ బోన్ మ్యారో. ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ అస్థి మజ్జ నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఫ్రెండ్స్. ఈ హార్మోన్ మనకి కిడ్నీలు ఈ హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. మనకి ఎప్పుడైనా బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కనుక తగిన స్థాయిలో మెయింటైన్ అవ్వట్లేదు అనిపించినప్పుడల్లా కిడ్నీస్ మనకి ఎరిథ్రోపాయిటిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేది ఎముక అస్థి మజ్జ నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 డేస్ ఫ్రెండ్స్. 120 డేస్ తర్వాత ఇవి చనిపోయి ప్లీహంలో నాశనం అవుతాయి 120 డేస్ తర్వాత. అందుకనే ప్లీహాన్ని మనం ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటాం. ఎరిథ్రోసైటిక్ గ్రేవ్యార్డ్. ఎరిథ్రోసైటిక్ గ్రేవ్యార్డ్ అంటాం. ఎర్ర రక్త కణాలు మనకి ఎర్ర అస్థి మజ్జ నుంచి ఉత్పత్తి అవుతాయి ఫ్రెండ్స్. ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ కిడ్నీల నుంచి ఉత్పత్తి చేయబడి అస్థి మజ్జని ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించేలాగా చేస్తుంది.
ఈ అస్థి మధ్య నుంచి ఉత్పత్తి అయిన ఎర్ర రక్త కణాలు 120 డేస్ లంగ్స్ నుంచి ఆక్సిజన్ని శరీర భాగాలు కణజాలాలు వీటికి చేర్చి ఇక్కడ ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ని లంగ్స్కి తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల ముఖ్యమైన విధి. శరీర భాగాలకి ఆక్సిజన్ని సప్లై చేయడం అనేది ఎర్ర రక్త కణాలమైన ముఖ్యమైన విధి. ఒకవేళ ఎర్ర రక్త కణాలు కనుక సరైన స్థాయిలో ఉత్పత్తి కాకపోతే మనకి శరీర భాగాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీన్నే మనం హైపాక్సియా అంటాం. అంటే సరైన స్థాయిలో ఆక్సిజన్ లెవెల్స్ శరీర భాగాలకి కనుక చేరకపోతే ఆ స్థితిని మనం హైపాక్సియా అంటాం. అయితే ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ని మోసుకెళ్లడంలో మెయిన్గా హెల్ప్ అయ్యేది హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉంటాయి. హిమోగ్లోబిన్ అనేది ఐరన్ మరియు గ్లోబిన్ అనే ఈ రెండిటి వల్ల ఏర్పడుతుంది. ఒక హిమోగ్లోబిన్ ఏర్పడాలంటే మనకి 4 ఐరన్ పార్టికల్స్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ వల్లనే ఆక్సిజన్ అనేది ఎర్ర రక్త కణాల ద్వారా రవాణా చేయబడుతుంది శరీర భాగాలకి. ఎర్ర రక్త కణాల్లో సాధారణంగా వీటి ఆకారం గుండ్రంగా కానీ ద్విపుటాకారంగా కానీ ఉంటాయి ఫ్రెండ్స్. గుండ్రంగా కానీ ద్విపుటాకారంగా కానీ ఉంటాయి. వీటిలో కేంద్రకం అనేది ఎర్ర రక్త కణాలు ఏర్పడిన కొత్తలో కేంద్రకం ఉంటుంది. బట్ అభివృద్ధి చెందిన ఎర్ర రక్త కణాలలో కేంద్రకం అనేది ఉండదు ఫ్రెండ్స్. బట్ ఒంటె, లామా వంటి కొన్ని జీవుల్లో మాత్రం అభివృద్ధి చెందిన ఎర్ర రక్త కణాల్లో కూడా కేంద్రకం ఉంటుంది. కేంద్రకము, మైటోకాండ్రియా వంటి కొన్ని కణాంగాలు అభివృద్ధి చెందిన ఎర్ర రక్త కణాల్లో లోపిస్తాయి. బట్ ఒంటె, లామా వంటి జీవుల్లో మాత్రం అభివృద్ధి చెందిన ఎర్ర రక్త కణాల్లో కూడా కేంద్రకం ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం బోన్ మ్యారో నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మనం ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఎరిథ్రోపాయిసిస్. ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే ప్రక్రియని ఎరిథ్రోపాయిసిస్ అంటాం ఫ్రెండ్స్. ఎరిథ్రోపాయిసిస్కి ఉపయోగపడే హార్మోన్ పేరు ఎరిథ్రోపాయిటిన్. ఈ హార్మోన్ మనకి కిడ్నీస్ నుంచి ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కనుక తక్కువ అయితే మనకి ఎనీమియా అనే బ్లడ్ డిసార్డర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి వీక్నెస్, ఆర్గాన్ ఫంక్షన్స్ సరిగ్గా లేకపోవడం వంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం ఎనీమియా ఉంటే. ఎనీమియాకి కారణం మెయిన్గా ఏంటంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇన్సఫిషియంట్ ప్రొడక్షన్. ఎర్ర రక్త కణాలు తక్కువగా ఎందుకు ఉత్పత్తి అవుతాయంటే ఐరన్ డెఫిషియన్సీ. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకమైన మెయిన్ కారకం ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎనీమియా అనే కండిషన్ ఏర్పడవచ్చు. ఐరన్ డెఫిషియన్సీకి కారణం పూర్ డైటరీ ఇంటేక్ కావచ్చు, పూర్ అబ్జార్ప్షన్ అవ్వచ్చు. ఇంకోటి పెర్నీషియస్ ఎనీమియా అంటే B12 విటమిన్ లోపించిన, ఫోలిక్ యాసిడ్ లోపించిన మనకి పర్నీషియస్ ఎనీమియా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వస్తే B12 ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల పెర్నీషియస్ ఎనీమియా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అదే
బోన్ మ్యారో డిస్ట్రక్షన్ వల్ల ఏప్లాస్టిక్ ఎనీమియా లేదా హైపోప్లాస్టిక్ ఎనీమియా అనే 2 కండిషన్స్ ఏర్పడతాయి ఫ్రెండ్స్. బోన్ మ్యారో అనేది మనకి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మెయిన్ సోర్స్ ఫ్రెండ్స్. ఈ బోన్ మ్యారో గనక డిస్ట్రక్షన్ అయితే మనకి ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే బోన్ మ్యారో పూర్తిగా లోపించి అసలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కంప్లీట్గా నిలిచిపోతుంది. అదే బోన్ మ్యారోలో కొంచెం ఏదైనా డిఫెక్ట్ వల్ల హైపోప్లాస్టిక్ ఎనీమియా అంటే స్వల్ప పరిమాణంలో మాత్రమే మనకి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది. అది హైపోప్లాస్టిక్ ఎనీమియా. ఏ ప్లాస్టిక్ ఎనీమియా అంటే కంప్లీట్గా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడం. మనకి బోన్ మ్యారో డిస్ట్రక్షన్కి రీజన్స్ అంటే ఏమైనా ఇన్హెరిటెడ్ డిసీజెస్ కానీ రేడియేషన్ వల్ల కానీ కొన్ని రకాల వ్యాధుల్లో కానీ మనకి బోన్ మ్యారో అనేది డిస్ట్రక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ హీమోలైటిక్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైపోవడం. హీమోలైటిక్ ఎనీమియాకి కారణం మనకి సికిల్ సెల్ ఎనీమియా లేదా థాలసీమియా. ఇవి 2 జన్యు సంబంధమైన వ్యాధులు ఫ్రెండ్స్. సికిల్ సెల్ ఎనీమియా అంటే మనకి జనరల్గా రెడ్ బ్లడ్ సెల్స్ గుండ్రంగా కానీ బైకాన్కేవ్ షేప్లో కానీ ఉంటాయి. ద్విపుటాకారం గుండ్రంగా కానీ ద్విపుటాకారంగా కానీ ఉంటాయి. కానీ సికిల్ సెల్ ఎనీమియాలో మాత్రం ఎర్ర రక్త కణాల ఆకృతి సరైన రీతిలో ఉండకపోవడం వల్ల ఈ హీమోలైటిక్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాలు విచ్ఛిత్తి చెంది ఎర్ర రక్త కణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. థాలసీమియా కూడా ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిలో కూడా మనకి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది తగినంతగా జరగకపోవడం లేదా పూర్తిగా నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటికి కారణం ఈ హీమోలైటిక్ ఎనీమియాకి ఇంకా ఇతర కారణాలంటే టాక్సిన్స్, ఏవైనా విషపూరిత పదార్థాలు, డ్రగ్స్, ఇన్ఫెక్షన్స్ లేదా సరైన బ్లడ్ గ్రూప్ని అవసరమైనప్పుడు సరైన బ్లడ్ గ్రూప్ని గనక ఇంజెక్ట్ చేయకపోతే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ వల్ల కూడా హీమోలైటిక్ ఎనీమియా ఎర్ర రక్త కణాల విచ్ఛిత్తి వల్ల ఎనీమియా సంభవించడం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గినప్పుడు మనకి ఎనీమియా ఏర్పడితే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సాధారణంగా కంటే ఎక్కువగా గనక ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా మనకి ఎర్ర రక్త కణాలు ఒక క్యూబిక్ మిల్లీమీటర్కి 4.5 to 5.5 మిలియన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 4.5 to 5.5. అలా కాకుండా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సాధారణంగా కంటే ఇంకా ఎక్కువగా గనక ఉత్పత్తి అయితే దాన్ని పాలీసైథీమియా అంటాం ఫ్రెండ్స్. పాలీసైథీమియా వల్ల మనకి బ్లడ్ వాల్యూమ్ పెరగడం, బ్లడ్ విస్కోసిటీ పెరగడం జరిగి రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా మనకి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రావడం వంటివి జరుగుతాయి. ఇవి ఎర్ర రక్త కణాలకు సంబంధించిన డిసార్డర్స్ ఫ్రెండ్స్. ఇకపోతే WBC తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలని మనం ల్యూకోసైట్స్ అని, రక్షక భటులు అని, పారిశుద్ధ్య కార్మికులు అని, అమీబోసైట్స్ అని కూడా పిలుస్తాం ఫ్రెండ్స్. ల్యూకోసైట్స్ అంటే అది తెల్ల రక్త కణాల సైంటిఫిక్ నేమ్. రక్షక భటులు అని ఎందుకంటామంటే ఏదైనా హానికరమైన సూక్ష్మజీవులు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ముందుగా తెల్ల రక్త కణాలే వాటిని నాశనం చేస్తాయి. కాబట్టే రక్షక భటులు లేదా పోలీస్ మెన్స్ అంటాం. పారిశుద్ధ్య కార్మికులు అని ఎందుకు అంటామంటే ఆ నాశనం చేసిన హానికర సూక్ష్మజీవులను బయటికి పంపించేవి కూడా తెల్ల రక్త కణాలే. కాబట్టి వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని కూడా అంటాం.
అమీబోసైట్స్ అని ఎందుకు అంటామంటే వీటికి సరైన ఆకృతి ఉండదు, అమీబా లాగా డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి కాబట్టి పర్టిక్యులర్ షేప్ అనేది ఉండదు కాబట్టి అమీబోసైట్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఈ తెల్ల రక్త కణాలు మన రక్తంలో ఒక క్యూబిక్ మిల్లీమీటర్కి 5000 to 9000, 5000 నుంచి 9000 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. వీటి జీవితకాలం వచ్చి 12 నుంచి 13 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత ఇవి చనిపోయిన తర్వాత శ్లేష్మ రసం లేదా లింఫాటిక్ ఫ్లూయిడ్ అంటాం. శ్లేష్మ రసం ద్వారా బయటికి పంపించబడతాయి. ఎర్ర రక్త కణాలు సాధారణంగా ఎర్ర రక్త కణాలు కూడా బోన్ మ్యారోలోనే ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటాం. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటాం. అదే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాం ఫ్రెండ్స్. తెల్ల రక్త కణాలు బోన్ మ్యారోలోనే కాకుండా స్మాల్ అమౌంట్స్లో ప్లీహం, కాలేయంలో కూడా ఉత్పత్తి అవుతాయి ఫ్రెండ్స్. ఎర్ర రక్త కణాలు మనకు సాధారణంగా 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యూల్స్ అంటే కణికలు, అంటే వాటి సైటోప్లాజంలో కణద్రవ్యంలో కణికలు గనక ఉన్నట్లయితే వాటిని గ్రాన్యులోసైట్స్ అని, లేకపోతే ఎగ్రాన్యులోసైట్స్ అని అంటాం. గ్రాన్యులోసైట్స్ మళ్ళీ మనకి 3 రకాలు: న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్ అని. ఎగ్రాన్యులోసైట్స్ 2 రకాలు ఫ్రెండ్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్. తెల్ల రక్త కణాలు అన్నిట్లో కూడా మనకి ఎక్కువ శాతం ఉండేవి న్యూట్రోఫిల్స్, తక్కువ అంటే బేసోఫిల్స్ ఫ్రెండ్స్. గ్రాన్యులోసైట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. గ్రాన్యులోసైట్స్ అంటే మనకు మెయిన్గా న్యూట్రోఫిల్స్. ఇది న్యూట్రోఫిల్స్ ఫ్రెండ్స్. అంటే వీటి సైటోప్లాజంలో ఇలా కణికలు ఉంటాయి. ఇవి ఇలా కణికలు ఉంటాయి కాబట్టి వీటిని గ్రాన్యులోసైట్స్ అంటాం ఫ్రెండ్స్. న్యూట్రోఫిల్స్కి సంబంధించిన కేంద్రకము లోబ్స్ని కలిగి ఉంటుంది. ఇలా మల్టీ లోబ్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. న్యూట్రోఫిల్స్ మనకి తెల్ల రక్త కణాలు అన్నింటిలో కూడా చూస్తే 40 to 60% న్యూట్రోఫిల్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ న్యూట్రోఫిల్స్ మన శరీరంలోనికి ఏవైనా హానికరమైన సూక్ష్మజీవులు కానీ అంటే వైరస్లు, బ్యాక్టీరియా వంటి ఏ సూక్ష్మజీవులు ప్రవేశించినా కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేవి న్యూట్రోఫిల్స్ ఫ్రెండ్స్. ఈ న్యూట్రోఫిల్స్ రెస్పాండ్ అయ్యి ఫాగోసైటోసిస్ అంటే ఆ హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. ఈ న్యూట్రోఫిల్స్ని మైక్రోపోలిస్మన్స్ ఆఫ్ ది బాడీ అని కూడా అంటాం. న్యూట్రోఫిల్స్ తక్కువ స్థాయిలో కనుక ఉత్పత్తి అయితే న్యూట్రోపీనియా అనే వ్యాధి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే బేసోఫిల్స్. తెల్ల రక్త కణాలు అన్నింటిలో కూడా తక్కువ పరిమాణంలో ఉండేవి బేసోఫిల్స్ ఫ్రెండ్స్. ఈ బేసోఫిల్స్ ఏం చేస్తాయంటే హిస్టమిన్, హెపారిన్. హిస్టమిన్ అనే వాసోడైలేటర్. హిస్టమిన్ అనేది ఒక వాసోడైలేటర్ ఫ్రెండ్స్. హెపారిన్ అనేది రక్తం గడ్డకట్టకుండా చేసే ఒక ప్రోటీన్. ఈ రెండింటిని బేసోఫిల్స్ విడుదల చేసి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్లో పాలు పంచుకుంటాయి. ప్లస్ ఇంకా ఏంటంటే ఆస్తమా వంటి కండిషన్స్లో కూడా ఈ బేసోఫిల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఈ హిస్టమిన్ ఏం చేస్తుందంటే అంటే రక్తనాళాలని వాటి పరిమాణాన్ని పెంచి బ్లడ్ ఫ్లో అనేది
పెరిగేలా చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఏర్పడిన సైట్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ అయ్యేలాగా చేసి ఇన్ఫెక్షన్ని తొలగించడానికి, గాయాలు త్వరగా మానే ప్రక్రియలో కూడా బేసోఫిల్స్ మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈసినోఫిల్స్ ఇవి తెల్ల రక్త కణాలు అన్నిటిలో కూడా 2 to 4% ఉంటాయి ఫ్రెండ్స్. ఈసినోఫిల్స్ ఇలా బైలోబ్డ్గా ఉంటాయి లోపల. ఈసినోఫిల్స్కి సంబంధించిన కేంద్రకం. ఈసినోఫిల్స్ అలర్జీ రియాక్షన్స్లో ఈ ఈసినోఫిల్స్ విడుదలయ్యి అలర్జీ చర్యల నుంచి ఈ అలర్జిక్ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్. న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్. ఇకపోతే ఏగ్రాన్యులోసైట్స్. ఏగ్రాన్యులోసైట్స్ చూసినట్లయితే ఇవి 2 రకాలు ఫ్రెండ్స్. అంటే వీటిలో సైటోప్లాజంలో కణికలు అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఏగ్రాన్యులోసైట్స్ 2 రకాలు, లింఫోసైట్స్, మోనోసైట్స్. లింఫోసైట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బి లింఫోసైట్స్ అని, టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ మళ్ళీ 2 రకాలు ఫ్రెండ్స్, T3, T4. ఇవి మెయిన్గా ఇమ్యూనిటీని పెంచడంలో పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్. మనకి ఏగ్రాన్యులోసైట్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఇవి వాటిని ఎదుర్కోవడంలో పాత్ర వహిస్తే, గ్రాన్యులోసైట్స్ ఏమో ముందుగానే, అంటే వ్యాధి కారకాలు మన శరీరంలోనికి ప్రవేశించగానే వెంటనే అవి వ్యాధి ఏర్పడక ముందే ఆ వ్యాధికి నిరోధకతను ఏర్పరచడంలో ఈ ఏగ్రాన్యులోసైట్స్ ఈ లింఫోసైట్స్ మెయిన్గా పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్. బి లింఫోసైట్స్ అనేవి మెయిన్గా మనకి యాంటీబాడీస్ ప్రొడక్షన్లో యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. యాంటీబాడీస్ వ్యాధులను ఎదుర్కోవడానికి మెయిన్గా కావాల్సిన యాంటీబాడీస్ ఉత్పత్తిలో బి లింఫోసైట్స్ పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్. టీ లింఫోసైట్స్ చూసినట్లయితే మనకి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో ముందుగా నాశనం అయ్యేవి T4 లింఫోసైట్స్ ఫ్రెండ్స్. ఈ T4 సెల్సే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో ముందుగా నాశనం అవుతాయి. అందుకే ఎయిడ్స్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముందుగా అవి T4 లింఫోసైట్స్ని అటాక్ చేస్తాయి ఫ్రెండ్స్. మోనోసైట్స్ ఇవి మ్యాక్రోఫేజెస్ లాగా పనిచేస్తాయి. మ్యాక్రోఫేజెస్ లాగా పనిచేసి హానికరమైన సూక్ష్మజీవులని, ఆల్రెడీ న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్ వీటి వల్ల చనిపోయిన ఆ హానికర సూక్ష్మజీవులను బయటికి పంపించడంలోను, భక్షించి వేయడంలోను ఈ మోనోసైట్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్. త్వరగా రక్త ఫలకికలు. వీటినే థ్రాంబోసైట్స్ అని కూడా అంటాం. రక్త ఫలకికలు మనకి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే, ఒకటి వెన్నుపాము నుంచి, స్పైనల్ కార్డ్ ప్లస్ బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అవుతాయి ఫ్రెండ్స్. రక్త ఫలకికల ఉత్పత్తిని థ్రాంబోపాయసిస్ అంటాం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయసిస్ అని, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయసిస్ అని, రక్త ఫలకికల ఉత్పత్తిని థ్రాంబోపాయసిస్ అని అంటాం. ఇవి 1 క్యూబిక్ మిల్లీమీటర్ రక్తంలో 2 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి ఫ్రెండ్స్. వీటి జీవితకాలం చూస్తే 5 నుంచి 10 రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. రక్త ఫలకికలు వీటి ప్రధాన విధి ఏంటంటే రక్తం గడ్డ కట్టడం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రక్తం గడ్డ కట్టడం అంటే మనకి ఏదైనా గాయాలైనప్పుడు చాలా వరకు రక్తం వెళ్ళిపోవడం చూస్తాం, రక్తస్రావం జరగడం గమనిస్తాం.
అలాంటి రక్తస్రావాన్ని ఆపడంలో ఈ రక్త ఫలకికలు ముఖ్య పాత్ర వహిస్తాయి ఫ్రెండ్స్. రక్తం గడ్డ కట్టడాన్ని ఆపడానికి రక్త ఫలకికలు యూజ్ అవుతాయి. మనకి జనరల్గా ప్లాస్మాలో ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయని చూసాం ఫ్రెండ్స్. ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ అనే ఈ 2 ప్రోటీన్స్ కూడా రక్తం గడ్డ కట్టడానికి మెయిన్గా హెల్ప్ అవుతాయి. ఏదైనా ప్లస్ విటమిన్ కే, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏంటంటే విటమిన్ కే అనేది రక్తం గడ్డ కట్టడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్.